హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసవి ప్రాపర్టీస్. ఇవాళ మనకి నాగోల్ దగ్గరలో ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది ఒకటి సేల్కి వచ్చిందండి. చూడండి, ఇదే హౌస్. ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది హౌస్ వచ్చేసి. దీని సైజ్ వచ్చేసి మనకి 36x50 ఉందండి. హౌస్ సైజ్ వచ్చేసి మంచి సైజ్ అండి ఇది. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి హౌస్. ఇది వచ్చేసి మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఫీట్ కారిడార్ కూడా ఇవ్వడం జరిగింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ కింద మనకి 2 కార్స్ ప్లస్ 4 బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి ఒకేసారి. కింద మనకి ఇక్కడ 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. 2 BHK మెయిన్ డోర్ ఇది. చూడండి, ఇది వచ్చేసి హాల్ అండి. హౌస్ మొత్తం మనకి కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయి రెడీగా ఉందండి. విత్ ఫాల్ సీలింగ్, లైట్స్, అన్ని కలర్స్ మొత్తం వేసేసి అయితే మనకి రెడీగానే ఉంది ఇల్లు. ఇక్కడ చూడండి, ఇది హాల్లో వచ్చేసి మనకి ఒక విండో అయితే ఇచ్చారు ఒకటి. కింద 2 BHK కూడా ఒక ఫ్యామిలీ సరిపోతుందండి, చాలా స్పేషియస్గానే ఉంది. ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ ఇచ్చారండి. సపరేట్ పూజా రూమ్ కూడా ఉంది దీనికి. ఇది మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా మనకి బాగానే పెద్దగానే ఉంది కిచెన్. దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. అప్ టు 80% వరకు మనకి బ్యాంక్ లోన్ కూడా అయితే ఇస్తారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. లోపలనే మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది లోపల. ఇది వచ్చేసి కింద సెకండ్ బెడ్రూమ్ అండి. విత్ ఫాల్ సీలింగ్ అయితే రెడీగా ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా. మనకైతే బయట ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. చూడండి, హాల్లోనే బయట ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి. చూడండి, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది మనకి మెయిన్ డోర్ అండి. పక్కన చూడండి కారిడార్ ఇచ్చారు ఒకటి. ఇదైతే లోపల ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి. ఇది వచ్చేసి మనకి 3 BHK అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హాల్ చూడండి, చాలా పెద్దగా, చాలా స్పేషియస్గా ఉంది హాల్ మొత్తం ఇది. ఇక్కడ మనకి సపరేట్గా పైన కూడా ఒక పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి పైన. ఓపెన్ కిచెన్లోనే మనకి సైడ్ కారిడార్కి మళ్ళీ వాషింగ్ ఏరియాలకు ఒక డోర్ కూడా వస్తుంది. పక్కనే మనకి అక్కడ డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, ఇక్కడ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది కూడా. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. విత్ ఫాల్ సీలింగ్ రెడీగా ఉందండి. మొత్తం ఫాల్ సీలింగ్ చేసేస్తున్నారు. లైట్స్ కూడా అన్ని పెట్టేస్తున్నారు. మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి. చూడండి, థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. మనకి వాష్రూమ్ బయట ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. చూడండి, దీని లొకేషన్ వచ్చేసి నరసింహనగర్ కాలనీ, బ్లాక్ నెంబర్ 4, జైపూరి కాలనీ అండి. నాగోల్ కింద వస్తుంది ఇది. LB నగర్ సర్కిల్ అండి. ఉప్పల్ మండల్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్. ఇదైతే మనకి నాగోల్ ఫ్లైఓవర్కి కేవలం 2 కిలోమీటర్స్లోనే ఉంటుందండి. మెట్రో స్టేషన్కి 3 కిలోమీటర్స్ అండి. నాగోల్ మెట్రోకి. LB నగర్ మెట్రో స్టేషన్కి 5 కిలోమీటర్స్ అండి. ఉప్పల్ మెట్రో స్టేషన్కి వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. నియర్ టు హాస్పిటల్, స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే ఉంటాయండి మనకి. దీని ప్రైస్ వచ్చేసి మనకైతే ఓనర్ అయితే 1.85 CR అయితే చెప్పడం జరిగింది. పైన ఉన్న డిస్ప్లే నెంబర్లకు అయితే మీరు కాల్ చేసి దీని ప్రైస్ గురించి, హౌస్ డీటెయిల్స్ గురించి అయితే మీరు ఓనర్తో అయితే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మీకు ఇంకేమైనా కొత్త హౌసెస్ లేదంటే రీసేల్ హౌసెస్ ఏమన్నా ప్రమోషన్స్ కావాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి, డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. మేమైతే ఫ్రీ ప్రమోషన్స్ చేస్తామండి.